ఓం శ్రీ మాత్రే నమః. సాక్షాత్తు ఆ శివయ్య మిథున రాశి వారి తలరాతను మార్చేశాడు. మార్చి నెల మొదటి వారంలో మీకు అఖండ రాజయోగం, రాళ్ళు వేసిన చేతిలోని పూలు, మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుంది. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరికి ఎటువంటి రాజయోగం పట్టబోతుంది, ఆ శివయ్య వీరి తలరాతను ఏ విధంగా మార్చాడు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కూడా ఈ మిథున రాశి వారు అయితే కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించనియ్యని యువకళ కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పులు చూసుకున్నట్లయితే మీ శ్రమ అయితే మాత్రం అసలు వృధా కాదు. ప్రయత్నం చేసినంత ఫలితం ఖాయం. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో చురుకుగా వ్యవహరిస్తే ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. సూర్య ధ్యానం మీ యొక్క విజయాలను స్థిరపరుస్తుంది. మనోబలంతో ప్రారంభించిన పనులు విజయాన్ని చేకూరుస్తాయి. స్థిర నిశ్చయంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు త్వరగా లభిస్తాయి. ఆర్థిక సంబంధ విషయాలు అనుకూలంగా ఉండి ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో ఏకాగ్రత చాలా అవసరం. అధికారులతో మృదువుగా వ్యవహరించాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం తగ్గించడం మంచిది. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలు చాలా లాభాలను కూడా చేకూరుస్తాయి. ఒత్తిడిని దూరంగా ఉంచి సహనంతో ముందుకు సాగాలి. మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. కుజష్టోత్తర పారాయణం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారికి ఈ సమయం జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మిథున రాశి జాతకులు ఈ ఏడాది చాలా మంచి ఫలితాలను ఇచ్చే సమయంగా చెప్పవచ్చు. ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి విపరీతమైన రాజయోగం పడుతుంది. అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది. కళలో కూడా ఊహించని మార్పులు అయితే చూస్తారు. మిథున రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పాలైతే శని ప్రభావం అనేది కూడా అధికంగా వీరికి ఉంటుంది. శనీశ్వరుడు మిథున రాశి వారి యొక్క పదవి విలువైన మీన రాశిలోకి సంచరిస్తాడు. దీని కారణంగా అధిక ఒత్తిడి, అలాగే బాధ్యతలు పెరగడం, కెరియర్ పైన విపరీతమైనటువంటి దృష్టిని పెట్టాల్సిన అవసరం వస్తుంది. శని కష్టపడి పని చేయాలని, క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటాడు. ఇక గురుగ్రహం మీకు ఎన్నో బహుమతులు అయితే అందిస్తాడు. జూన్ నుండి అక్టోబర్ వరకు కూడా మీ 2వ ఇంట్లో గురుడు ఉన్న స్థానంలో ఉంటాడు. ఇది ధనయోగాన్ని మీకు ఏర్పరుస్తుంది. మీకు సంపాదన, పొదుపు, కుటుంబం యొక్క సంతోషాన్ని అందిస్తుంది. ఇక రాహుకేతువులు తెర వెనుకే ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. డిసెంబర్ 6 వరకు కూడా రాహు 9వ ఇంట్లో, కేతువు 3వ ఇంట్లో ఉంటారు. 9వ ఇంట్లో ఉన్నటువంటి రాహు విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య, ఆధ్యాత్మికత పెంచుతారు. ఇక 3వ ఇంట్లో ఉన్నటువంటి కేతువు మీరు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. డిసెంబర్ 6, 2026న రాహు 8వ ఇంట్లోకి, కేతువు 2వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆకస్మిక సంఘటనలు ఏవైనా సరే జరిగే అవకాశం అయితే మీకు కనిపిస్తుంది కనుక మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. 2026 కెరియర్కు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. 10వ ఇంట్లో ఉన్నటువంటి శని మీకు బాధ్యతలు పెరిగేలాగా, కఠినమైనటువంటి పనులు ఎదురయ్యేలాగా చేస్తాడు. ఇది మీ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించే సమయంగా చెప్పవచ్చు. మీ యొక్క పనితీరును పై అధికారులు గమనిస్తారు. అయినప్పటికీ కూడా ఓపికగా, క్రమశిక్షణగా, నిజాయితీగా ఉంటే శని మిమ్మల్ని అనుక్షణం కాపాడుతాడు. ఏప్రిల్ 2 నుండి మే 11వ తేదీ వరకు కూడా పరిస్థితి కొంచెం కఠినంగా మారుతుంది. కుజుడు మీ యొక్క 10వ ఇంట్లో ప్రవేశం శనితో కలుస్తాడు. ఈ కలయిక కొన్నిసార్లు అధికారులతో గొడవలకు తారితేవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అహంకారానికి
పోకూడదు. ఇక జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు మీ యొక్క కెరియర్కు మంచి సమయం. గురుడు 2వ ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. 10వ ఇంటిపైన గురుడు దృష్టిని శని కఠినత్వాన్ని మృదువుగా మార్చేస్తుంది. దీని కారణంగా ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెంపుదల వంటివి కూడా మీకు లభిస్తాయి. మిథున రాశికి చెందిన కళాకారులు, రచయితలు, మీడియా, కమ్యూనికేషన్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు కష్టపడి పనిచేయాల్సిన కాలం ఇది. కానీ గౌరవం పొందుతారు. కానీ గురుగ్రహం మీకు సపోర్ట్ అనేది ఇస్తాడు. రాజకీయ నాయకులకు, ఉపాధ్యాయులకు ఈశ్వరుడి యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. మీరు ఎంత నిజాయితీగా ప్రవర్తిస్తే శని మీకు అంత మంచి ఫలితాలను కూడా అందిస్తాడు. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి ఏడాది కలిసి వచ్చే కాలమే. 10వ ఇంట్లో శని మీ యొక్క సంస్థను మరింతగా పటిష్టం చేసేందుకు సహాయపడతాడు. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ మిథున రాశి వారి గుణగణాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రాణాలను కూడా వీరు చాలా ఇష్టపడతారు. అదేవిధంగా హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. మీడియాకు ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ వహిస్తారు. వీరి జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేస్తున్న నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించరు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా ఉంటారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు. కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారంలో చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు మగ రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేయట ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.